సమయం ఎక్కువైనది. పెద్దలందరికీ ఈ వేదికకి వచ్చిన నా పద్మశాలి కుటుంబాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని నెలకొల్పి మన కుల బాంధవులు ప్రతి గడపకి వాళ్ళు ఈ సభ్యులుగా చేర్చమని నిర్ణయం చేసిన ఈ 5 మంది పెద్దలకి పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా నెల్లూరులో మేము ఈ పద్మశాలి సంఘాన్ని నడుపుతా ఉన్నాం. విద్యార్థుల కార్యక్రమాన్ని, ఉద్యమాలని, పోరాటాలని. అన్నయ్య చెప్పాడు, ఆ యుగంలో 4 పాదాల మీద ధర్మం ఉంది, ఈ యుగంలో 3 పాదాలు ఉంది, ఒక యుగంలో 2 పాదాలు, ఇప్పుడు ఒక పాదం మీద ధర్మం నడుస్తుంది. ఈ అధర్మం ఏదైనప్పుడు మన జాతిని మనం రక్షించుకోవాలంటే ఈ 5తో పాటు మనం కూడా మన దాంట్లో ఒక రక్షణ దళం, అంటే ఇప్పుడు చెప్పుకున్నాడు ఒక రౌడీల్ని గూండాలను కూడా ఏర్పాటు చేసుకునే దళం లేకపోతే మనం ఉద్యోగాలు చేసినా, పెళ్లి చేసినా, వ్యాపారాలు చేసినా వాటిని రక్షించేది ఎవరు? అలాంటి ఒక దాన్ని కూడా ఫ్యూచర్ దీంట్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నెల్లూరులో మేమే ఫేస్ చేస్తున్నాం. ఒక జక్కాసు లాగా సమస్య. అన్నయ్య మాకు సహాయం చేశాడు, మేము వెళ్ళాం, దాడి చేసాం, పూర్తి చేసాం. లేకపోతే ఇప్పుడు జైల్లో ఉండాలి, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కాపాడు. ఇలాంటి ప్రతినిత్యం ఎదురవుతున్నాయి. మా జిల్లాలో ఇక్కడ చేయడం లేదు, లేకపోతే జనాలు చెప్పుకోవడం లేదు కదా. ముందు అన్నిటికన్నా ముందు మనం సంపాదించిన సంపద కానీ, మన బిడ్డలు కానీ, మన వ్యాపారాలు, మన ఉద్యోగాన్ని రక్షించుకునేదానికి బ్రహ్మనాయుడు ఎలా ఎంతో చేశాడో దాన్ని ఇప్పుడు ఈ భాషలో రౌడీలు, గుండాలు కూడా మన దాంట్లో తయారైతే కానీ మన జాతిని మనం రక్షించుకోలేము. ఈ జిల్లాలో, పక్క జిల్లాలో పొంగబెట్టే కనుక ఆయన ఏమి చేశాడో ఏమో మాకేం తెలియదు కానీ ఊరు ఇట్లా పడుతున్నారు, బ్రహ్మహత్యలు పడుతున్నారు. అలాంటి ఒక దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుతున్నాను. కూర్చొని మాట్లాడుతారు.